ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క మాసంలో చివరి దినానికి వచ్చి ఉంటున్నాము, జూలై మాసం నందు. మరి ఈ యొక్క మాసం అంతా కూడా అంత్యకాల సంకేతాలు, ఎండ్ టైమ్ సైన్స్ అనేటువంటి శీర్షికన అనేక అంశముల గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా ఈ యొక్క చివరి అంశము, ప్రతి కన్ను అంత్యకాలంలో ఆయనను చూస్తుంది, ప్రతి కన్ను ఆయనను చూస్తుంది అన్నటువంటిది. ఎవ్రీ ఐ విల్ సీ హిమ్. మరి దీని కొరకై మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము చదువుకుందామండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. Behold, he cometh with clouds, and every eye shall see him, and they also who pierced him, and all kindreds of the earth shall wail because of him. Even so, Amen. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో చూస్తే భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. కాబట్టి దీని కొరకై మనము 3 అంశములు, 3 పాయింట్స్ మనము దీని గురించి చర్చించుకుంటున్నాము. మొట్టమొదటిది, క్రీస్తు తిరిగి రావటం యొక్క నిశ్చయత, ద సర్టనిటీ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్. క్రీస్తు తిరిగి రావటం అనేటటువంటిది అది ఖచ్చితమైనటువంటిది. ఇదిగో అని చెప్పి మరి గ్రీకు అర్థము కూడా ఏంటి అంటే ఇదిగో, ఇదావు. మరి నిశ్చయతను నొక్కి చెప్పే శ్రద్ధకు పిలుపు. సర్టన్లీ ప్రియులారా, ఇదిగో అన్నప్పుడు మరి దాని యొక్క అర్థం ఏంటంటే నిశ్చితంగా, నిశ్చయత. మరి మత్తయి సువార్త 24:30లో కూడా మనం చూస్తాము, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. And then shall appear the sign of the Son of Man in heaven, and then shall all the tribes of the earth mourn, and they shall see the Son of Man coming in the clouds of heaven with power and with great glory. యేసు ప్రభు వారు రెండోసారి వచ్చేటటువంటి ఆ విధానము, ఆ పద్ధతి ప్రియులారా, ఆయన వస్తున్నప్పుడు ఎంతో ప్రభావంతో, ఎంతో మహిమతోటి మరి ఆయన రావటము, మరి జనులందరూ కూడా భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు. కాబట్టి ఇది ఖచ్చితంగా నెరవేరనై ఉంటున్నది. ఇజ్రాయేలుల మాదిరిగానే మరి ఎదురు చూస్తున్న మెస్సయ్య మన నిరీక్షణను బలపరుస్తున్నాడు. కాబట్టి ఏదో ఒక ఇజ్రాయేలుల వరకే కాదు, కానీ యేసు ప్రభువును నమ్మి విశ్వసించిన వారికి అందరికీ కూడా గొప్ప నిరీక్షణ, శుభప్రదమైనటువంటి నిరీక్షణ. మరి ఈ యొక్క వాక్యం, ఆయన వన్స్ అగైన్ హీఈస్ గోయింగ్ టు కమ్, వీఆర్ గోయింగ్ టు బీ విత్ హిమ్. ఆయనతో కలిసి సహవాసం, ఆయనతో కలిసి ప్రియులారా ఉండేటటువంటి భాగ్యం అది. కాబట్టి ఇది ఖచ్చితంగా. మరి రెండవదిగా, ఇది సార్వత్రిక దృశ్యత. దిస్ ఇస్ యూనివర్సల్ ప్రియులారా విజిబిలిటీ. మరి ప్రతి ఒక్కరు కూడా, ఇది ఏదో ఒక ఏరియాలో, ఒక ప్రాంతంలో, ఒక రీజియన్, లేకపోతే జియోగ్రాఫికల్ రీజియన్ కానీ అట్లా కాదు, కానీ ఇక్కడ ప్రతి కన్ను ఆయనను చూచును. కాబట్టి ఇది మరి ఫిలిప్పీయులకు 2వ అధ్యాయము 10-11 వచనాల్లో కూడా చూస్తే ప్రతి మోకాలు వంగుతుంది. మరి భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై క్రీస్తు యేసు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి
ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాను. కాబట్టి ప్రియులారా, ఆ ప్రభు వారికి ఉత్తున్నత జీసస్ నేమ్ అబౌవ్ ఆల్ అదర్ నేమ్స్ ప్రియులారా. మరి ఎవ్రీ నీ at the name of Jesus, every knee should bow of things in heaven and things on earth and things under the earth. అన్ని కూడా ప్రియులారా, ఆయనకు అటువంటి అధికారం దేవుడు ఇచ్చి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ ప్రభువు దినము సమీపించి ఉన్నది. ఉదాహరణకు జఫన్యా 1వ అధ్యాయము మరి 14-18 వచనాల్లో కూడా మనకు ఈ రీతిగానే మరి కనపడుతుంది. యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమే, అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదన చేయుదురు. ద గ్రేట్ డే of the Lord is near, near and coming quickly. Listen, the cry on the day of the Lord will be bitter, the shouting of the warriors there. మరి 18వ వచనంలో కూడా యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి ఎందంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులనందరినీ సర్వనాశనం చేయబోతున్నాడు. భూనివాసులనందరినీ సర్వనాశనం చేయబోతున్నాడు పిల్లలు. అది ఎంతో ఉగ్రత దినము, దేవుని యొక్క కోపాగ్ని రగులుకునే దినము. ఎంతో ప్రభువారు మరి ఆయన యొక్క నమ్మినటువంటి వారిని, విశ్వాసాలను తీసుకువెళ్ళటమే కాదు, కానీ ఇంకొక పక్క మరి ఒక తీర్పుగా కూడా ఆయన రాబోతున్నాడు. అది ఎంతో భయంకరమైనటువంటిది, ఎవరు కూడా తప్పించుకొనలేరు. మరి 3వదిగా మానవత్వం యొక్క ప్రతిస్పందన, రెస్పాన్స్ పిల్లలు. భూమిలోని అన్ని తెగలు విలపిస్తాయి అని చెప్పి ఇక్కడ మనము చూస్తున్నాం పిల్లలారా. ఆయన తిరిగి రావటం యొక్క తీవ్ర ప్రభావం, ప్రభువారు ఎంత మేఘారూఢుడై మరి ప్రభావంతో, మహిమతోటి, ఎంతో గ్లోరీతోటి, అథారిటీతో, పవర్ తోటి, శక్తితోటి ప్రియులారా ఆయన వస్తున్నాడు. కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ లేకపోతే అదంతా కూడా ప్రభావం ఎంతో భయంకరముగా, తీవ్రముగా ఉండబోతుంది. ప్రతి భూమి మీద ఉన్నటువంటి అన్ని తెగలవారు అందరూ కూడా విలపించటం అనేటటువంటిది మనం చూడబోతున్నాం ప్రియులారా. లూకా 21వ అధ్యాయం 25-26 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే, మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. కాబట్టి and there shall be signs in the sun and in the moon and in the stars, and upon the earth distress among nations, with perplexity, the sea and the waves roaring. కాబట్టి ఇటువంటి ప్రియులారా గొప్ప మరి మహా ఉపద్రవం రాబోతుంది. ప్రభు వారు రానంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క క్రీస్తు రాకడ మనకు మరి గుర్తు చేస్తుంది ప్రియులారా. ఇక్కడ మరి ఆయన రాకడను మరి ఇట్ ఈస్ మరి అది ఖచ్చితంగా ఈజ్ గోయింగ్ టు కమ్. మరి అపోస్తల కార్యం 1:8 లేకపోతే ఆ ప్రాంతంలో మరి రాసి ఉంటున్నాడు, ఏ రీతిగా యేసు ప్రభు వారు ఆరోహణమై ఉంటున్నాడు అదే రీతిగా రానంటున్నాడు ఆకాశం మీద మేఘారూఢుడై. దట్ ఈస్ సర్టన్ ప్రియులారా. కాబట్టి ఇంకా తేలికపాటు స్వభావంతో, ఇంకా అవిశ్వాసంతో మరి కేర్లెస్గా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైం. మెలకువత, మరి వినయ విధేయతలు ఆయన ఇస్తున్నటువంటి ఆ కృప కాలంలో ప్రభుకు దగ్గరగా ఉండటానికి మనము సమీపిద్దాము. మరి అంతేకాకుండా ఇది సార్వత్రిక, ఇది మరి యూనివర్సల్ ప్రియులారా. ప్రపంచం అంతటా భూ నివాసులందరూ కూడా, ప్రతి తెగ అందరూ కూడా ప్రియులారా దీన్ని చూడబోతున్నారు. లోతైనటువంటి ప్రభావవంతమైనటువంటిది ప్రియులారా. అది ఎంతో ప్రభావం చూపించబోతుంది. ఇప్పుడు దాకా అనేక విధాలైనటువంటి మరి ఎర్త్ క్వేక్స్, భూకంపాలు, లేకపోతే సునామీలు, లేకపోతే కోవిడ్, పెస్టిలెన్సెస్, తెగుళ్ళు, ఇట్లాంటి అన్ని కూడా చూసి ఉంటున్నాం. యుద్ధాలు,
మరి ఈ నెలంతట్లో కూడా అంతంలో ఆ చివరి దినాలలో జరిగేటటువంటి సైన్స్ను మనం వింటున్నాం ప్రియులారా. కాబట్టి అటన్నిటికంటే కూడా ఇది చాలా ప్రభావవంతమైనది. కాబట్టి దీనికి మరి చర్యకు దీనితో అవగాహనతో మనం జీవించవలసినటువంటి వారం అంటున్నాము. మనం ఈ యొక్క సువార్తను, ఈ యొక్క మంచి వార్తను అందరికి కూడా తెలియజేయటానికి ప్రభువారు మనకు సహాయం చేయను గాక చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృప కలిగినటువంటి తండ్రి, మీ యొక్క వాక్యం కొరకు వందనాలు తండ్రి. వన్ డే యు ఆర్ గోయింగ్ టు కమ్ ఓ లార్డ్. మరి అది ఖచ్చితమైనటువంటిది తండ్రి. ప్రభువా, ప్రతి ఆ, భూమి మీద ఉన్నటువంటి నివాసులందరూ కూడా చూడబోతున్నారు ప్రభు. గొప్ప నాయన తండ్రి, తండ్రి మీరే సహాయం చేయండి. ఇంకా ఎంతమంది రక్షణ పొందకుండా ప్రభు ఉంటున్నారో వారికి రక్షణ దయచేయండి తండ్రి. ప్రభు మీ అందు శుభప్రదమైనటువంటి నిరీక్షణ దయచేయండి. మీ యొక్క రాకడ కొరకు సిద్ధపడుతూ తండ్రి, మరి ప్రభు ఈ యొక్క చోటు జరిగేటటువంటి అంత్యకాల సంకేతాలను గమనిస్తూ ప్రభు, ఓ గొప్ప నాయన, బుద్ధి గల కన్యకల వలె ప్రభు మేము దివిటిల్లో వెలుగుతోటి, ఆ యొక్క దీపములతోటి, నూనెతోటి తండ్రి సిద్ధముగా ఉంటూ పరిశుద్ధాత్మ ఒక నడిపింపుతో తండ్రి జీవిస్తూ తండ్రి, ఓ ప్రభు ఈ లోకంలో మిమ్మల్ని మహింపరచడానికి, మిమ్మల్ని ప్రచురపరచడానికి, మిమ్మల్ని సేవించడానికి గొప్ప దేవ తండ్రి, తండ్రి ఉండటానికి సహాయం చేయమని ప్రభు మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.